చాకరమెట్లలోని హనుమాన్ టెంపుల్కి వచ్చామండి. ఈ హనుమాన్ టెంపుల్ అనేది వెలిసిన విగ్రహం అనేది ఇది చాలా బాగుంటుందండి. మనకి నర్సాపూర్ నుండి ఒక 10 to 15 minutes టైం పడుతుందండి ఇక్కడికి రావడానికి. ఈ టెంపుల్ అనేది చాలా వరకు ఎవరికి తెలియదు, ఎందుకంటే ఇదంతా ఫారెస్ట్లో ఉంది కాబట్టి ఈ టెంపుల్ గురించి ఎవరికి సరిగ్గా తెలియదు. అందుకే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. మరి వెళ్ళమ్మ లోపలికి వెళ్ళి దర్శించుకుందామండి. సరిపడండి. ఇది నర్సాపూర్కి మరియు తూప్రాన్కి మధ్యలో ఉంటుంది. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణుం శివాత్మకం అరుణార్కం ప్రభుం శాంతం శ్రీ రామదూతం రమాండకం. తెలంగాణ రాష్ట్రము మెదక్ జిల్లా నర్సాపూర్ తాలూకా శివంపేట మండలం సరిహద్దు గ్రామంలో చిన్నగొట్టమెట్ల అనేటటువంటి గ్రామానికి సమీపంలో అతి సమీపంలో సహకార ఆంజనేయ స్వామి దేవస్థానం చాకరమెట్ల అని చెప్పి ఒక ఆంజనేయ స్వామి పేరేమో ఆంజనేయ స్వామి పేరు సహకార ఆంజనేయ స్వామి దేవస్థానము. ఈ దేవస్థానాన్ని చాకరమెట్ల అని చెప్పి పిలవడం జరుగుతుంది. దట్టమైన అడవి మధ్యలో ఆంజనేయ స్వామి దేవస్థానం ఉంటుంది. ఈ ఆంజనేయ స్వామి దేవస్థానం నవగ్రహ దేవస్థానం, నవగ్రహాల గుడి, నాగదేవత, తర్వాత సత్యనారాయణ స్వామి మంటపం. సత్యనారాయణ స్వామి మంటపంలో గణపతి, సరస్వతి అమ్మవారు, సత్యనారాయణ స్వామి తెల్లని పాలరాతి విగ్రహం, తర్వాత రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయ స్వామి, సాయిబాబా పరివారం ఉంటుంది. ఇక్కడ ప్రతి కార్తీక మాసం, శ్రావణ మాసం ఒక్కొక్క రోజు దాదాపుగా కొన్ని వందల సత్యనారాయణ స్వామి వ్రతాలు. ప్రతిరోజు కూడా చందనాలు ఉదయం పొద్దున 7 గంటల నుంచి 6 నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 12:30 వరకు ఆంజనేయ స్వామి దేవాలయంలో చందనాలు, నాగవల్లి ధరార్చన, పడమాల పూజ, పడమాలతో అభిషేకం, నాగవల్లి ధరార్చన, పుష్పార్చన, ఫలార్చన కార్యక్రమాలు ఉంటాయి. మధ్యాహ్నం తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతాలు, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఉంటాయి. ఇప్పటి వరకు సత్యనారాయణ స్వామి వ్రతం కట్టినప్పటి నుండి ఒక్కరోజు కూడా వ్రతం కాలేదు అనేటటువంటి భావన లేదు. గ్రహణం ఉన్న రోజు తప్ప మిగతా ప్రతిరోజు కూడా సత్యనారాయణ స్వామి వ్రతం జరిగింది. ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేకంగా సహకారం ఎవరికి శుభకార్యంగా కోరుకున్నటువంటి కోరికలు ఇప్పటి వరకు ఎవరికి కూడా చేయలేని అనేటువంటి మాట ఎవరు కూడా చెప్పలేదు. ఇక్కడ మళ్ళీ ప్రత్యేకత ఏంటంటే ఆంజనేయ స్వామికి ఏదైనా పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి కానీ పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి కానీ ముడుపులు కట్టేటటువంటి కార్యక్రమం ముడుపులు ఉంటాయి. ఆ ముడుపులు కట్టుకొని కూడా వాళ్ళు చాలామంది ఒక 28-30 సంవత్సరాలు పెళ్ళి అయిపోయిన తర్వాత ముడుపులు కట్టుకొని కూడా సంతాన భాగ్యులైనటువంటి ఆంజనేయ స్వామి ఆశీర్వాదం ఉన్నదని చెప్పి ఖచ్చితంగా మేము చెప్తాం. ఇది ఆంజనేయ స్వామి దేవస్థానం ప్రత్యేకత. ఉదయం నుండి సాయంత్రం వరకు ఇతర కార్యక్రమాలు జరగడం, మధ్యాహ్నం వరకు చందనాలు, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సత్యనారాయణ స్వామి సత్యనారాయణ స్వామి జరుగుతుంటాయి. ఇక తాత్కాలిక అన్నప్రాశన, అర్చనలు, చిన్న చిన్న కార్యక్రమాలు కూడా ప్రత్యేక